ఉంటే కొట్టుకోండి, చావండి గానీ మమ్మల్ని ఎందుకు లాగుతున్నారు మధ్యల? మేము స్వచ్ఛందంగా మా కోసం మేము జేస్తే, ట్రాప్‌లో ఉన్నారు, ఉచ్చులో పడ్డరు ఏంది? హ్మ్. అవును. మానసికంగా చంపుతున్నారు. ఇటు చదువుకోకుండా చేస్తున్నారు. ఆ! మా హక్కుల కోసం మేము పోరాడితే ఎవరి ట్రాప్‌లో మేము పడ్డాము? అవును. ఆ! కరెక్ట్. ఎందుకింత రెచ్చగొడుతున్నారు? హ్మ్. వీళ్ళకి ప్రతిపక్షము ప్రత్యేకంగా వాళ్ళని జేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ గోతిలో వాళ్ళే పడుతున్నారు. హ్మ్. మాకు ఆ! హ్మ్. వాళ్ళకి ఆల్రెడీ బ్యాడ్ అయిపోయినారు. చాలా 90% బ్యాడ్ అయిపోయినారు. వాళ్ళు కొత్తగా బ్యాడ్ అవ్వాల్సిన అవసరం లేదు. అవును. ప్రతిపక్షాలు వాళ్ళని బ్యాడ్ చేయాల్సిన అవసరము లేదు. వాళ్ళది వాళ్ళే చేసుకుంటున్నారు నాశనం అంటారు. వాళ్ళ గోతిలో వాళ్ళే పడుతున్నారు. హ్మ్. ఆ! హ్మ్. ఇప్పుడు తెలంగాణ పరిస్థితి ఎట్లుందంటే పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు అయింది అందరికి. అవును. అవును. పెన్ హ్మ్. ఆ! హ్మ్. ఇంకొకసారి సరే, డీఎస్సీ పోస్ట్‌పోన్ ఎయ్యనన్నారు గదా! ఎయ్యకపోని సావండి, ఏమన్నా చేయండి. హ్మ్. కానీ ఇంకొకసారి నిరుద్యోగులని, ఇంకొకసారి ఏ ఎమ్మెల్యే అయినా, ఎమ్మెల్సీ అయినా వచ్చి ఓట్లు నిరుద్యోగులని అడిగితే ఓట్లు గాదు టాప్‌లో పడ్డరు అని ఇంకా మానసికంగా హింసిస్తే మేము వాళ్ళ మీద కేసు పెడతాం. నిరుద్యోగులం అందరం కలిసి చెప్తున్నా. అమ్మ కరెక్ట్. మాట్లాడుతున్నారు. హ్మ్. ఏ ఎదవైనా మీడియా ముందుకొచ్చి వాళ్ళు ట్రాప్‌లో పడ్డారు. ప్రతిసారి ఎందుకు అట్లా తీస్తున్నారు? హ్మ్. మా గురించి మాట్లాడరా అంటే ప్రతిపక్షం అంటారు. హ్మ్. వాళ్ళ వాళ్ళ పేరు చెప్పకుండా మాట్లాడలేరా వీళ్ళు? అవును. అవును. ఆ! హ్మ్. మనుషులా? కడుపుకి అన్నం తింటున్నారా? ఇప్పుడు గడ్డి ఎగ్జామ్స్ తింటున్నారా? రాసేది ప్రతిపక్షాలు గావు. ఎగ్జామ్స్ రాసేది కాంగ్రెస్ నాయకులు గాదు. ఎగ్జామ్స్ రాసేది మీరు. మేము గదా! ఎ ప్రెస్ మీట్ పెట్టేది. దేనికోసం ప్రెస్ మీట్ పెడుతున్నారు మీరు? వాళ్ళని తిట్టనీకా? అవును. మా కోసం చెప్పండ్రా, మా కోసం చేయండ్రా అంటే ప్రెస్ మీట్ పెడతారు. హ్మ్. ప్రతిపక్షాలను తిడతారు. హ్మ్. కరెక్ట్. ఈడ కనిపిస్తలేవా? కళ్ళు కనిపిస్తలేవా? అవును. ఇంత ఇబ్బంది పడుతుంటే అందరూ. అవును. ఆ! అవును. హ్మ్. ఈరోజు ఒక్కొక్కనికి ఏమంటారు? హోదా వచ్చేసరికి ఆగుతలేరు హ్మ్. హ్మ్. ఒక్కొక్కనికి. ఆ! హ్మ్. త్రిమూర్తులున్నారు కాంగ్రెస్ పార్టీలా. వాళ్ళైతే ఆ పార్టీని నాశనం చేస్తున్నారు. ఆ హ్మ్. ప్రజల్ని ఆగం పట్టిస్తున్నారు త్రిమూర్తులు. త్రిమ్ ఎందుకు ఇంత పంతం నిరుద్యోగుల మీద ఏం చేద్దామని వాళ్ళు? హ్మ్. హ్మ్. త్రిమూర్తులు. ఆ త్రిమూర్తులెవరు? బలరాం బలరాము వెంకన్న అంట ఎవరో, ఆ! ఇంకొకడు దయాకర్ అంట, ఆహా! రియాజు, ఆ! గుంట నక్కల లెక్క తయారయ్యిర్రు. కాంగ్రెస్ పార్టీని చెదలు పట్టిస్తున్నారు వాళ్ళు. వాళ్ళ ఇప్పుడు వాళ్ళు యువ నాయకులంటరు. వాళ్ళే పేరుకి సీఎం, రేవంత్ రెడ్డి హ్మ్. సీఎం గాని నడిపించేదంతా ఈ గుంట నక్కలు ముగ్గురు. హుహు. ఎందుకంత పంతం? ఎగ్జామ్ పెట్టేది ఎవరి కోసం? మా కోసమే గదా! అవును. 10 ఏండ్లు అయితుంది ఎగ్జామ్ పడక. ట్రై చేస్తాము. ఛాన్స్ ఇయ్యండ్రా అంటే ఆగమేఘాల మీద పెడతా అంటారు. ఎవరు రాస్తారు? మీ చుట్టాలకేమన్నా అమ్ముకున్నారా? చేసుకున్నారా? అవును. అందుకే పెడతా అంటున్నారా? మమ్మల్ని ఆగం చేయనీకి. అలాంటప్పుడు పెట్టకండి. అమ్ముకున్నాము, ఎగ్జామ్ పెట్టకనండి ఊకుంటాము. అవును. ఆ! కరెక్టే. అవన్నీ పోను ప్రతిసారి ట్రాప్‌లో పడ్డరు. ఎందుకు పడతారు ట్రాప్‌ల? ఎవరెందుకు పడతారు ట్రాప్‌ల? హ్మ్. హ్మ్. మీ ట్రాప్‌లో పడి ఆగం చేసుకున్నాం మా జీవితాలు. అవును. ఆ! అవును. కరెక్టే అమ్మ. తప్పకుండా, తప్పకుండా లెట్స్ హోప్ ఎవ్రీథింగ్ గుడ్. అంటే ఇంకా చూద్దాము. ఇంకా మారకపోతే ఇగ ఏం చేయలేము. డెఫినిట్‌గా మళ్ళా ఓట్ల ఇప్పటికైనా రూపంలో బుద్ధి చెప్పడం తప్ప రాను. వాళ్ళకిప్పటికైనా ఛాన్స్ ఉంది మేడం. హాల్ టికెట్ వచ్చినా ఏం చేద్దాం అనుకోనికి కూడా లేదు. రేపు ఎగ్జామ్ అనంగా కూడా ఈరోజు ఆగిపోయిన ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. అవును. వాళ్ళు చేయాలనుకుంటే చేయొచ్చు. కానీ అవును. వాళ్ళు కావాలని పంతంగా పోతున్నారు కొంతమంది. ఈగోకెళ్తా ఆ! ఉన్నారు. ఆ! ఎమ్మెల్సీలు ఏమన్నా మాట్లాడని. మాకు అట్‌లీస్ట్ సీఎం సార్ మీద నమ్మకం ఉంది. ఆయన ఏం రియాక్ట్ అయితలేడు గదా! ఆయన పాజిటివ్‌గా ఉన్నాడేమో మా మీద అని. అమ్మా కానీ ఆయన మాట్లాడిన రియాక్ట్ అయ్యేది ఉంటే ఎప్పుడో రియాక్ట్ అయ్యే రియాక్ట్ అయితుండే. ఆయన మహబూబ్ నగర్‌లో మాట్లాడిన మాటలు విని ఆ హోప్స్ గూడా లేవు మాకు. అయిపోయింది. సగం చచ్చిపోయినాము. కొత్తగా ఒక్కొక్కడు మీడియా ముందుకొచ్చి ప్రెస్ మీట్‌లు పెట్టి ట్రాప్‌లో పడ్డారు అంటే ఒక్కొక్కరి మీద కేసు పెడతాం చెప్తున్నా. హ్మ్. అందరం కలిసి ఇప్పుడు అందరం చదువుకునే మూలున్నాం గాబట్టి ఎవరం బయటకొస్తలేము. అవును. డిసెంబర్‌లో అయితే అయిపోతాయి గదా! అప్పుడు చెప్తాం ఒక్కొక్కని సంగతి. ఏ మొఖం పెట్టుకొని మళ్ళీ ఎలక్షన్‌లోకొస్తారో. ఆ! హ్మ్. ఏ హ్మ్. ఒక్కనికి పుట్టగతులు లేకుండా చేస్తాము. ఎందుకు సంపుతుర్రు మానసికంగా పిల్లలని, మమ్మల్ని. హ్మ్. 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 ఓకే. బుద్ధుందా? వాళ్ళకి గూడా పిల్లలున్నారు గదా! మాలాంటి పిల్లలున్నారు గదా! మేమెందుకు ట్రాప్‌లో పడతాం చదువుకున్న పిల్లలం? అవును. ఆ! మా కరెక్ట్. హక్కుల కోసం మేము పోరాడితే ట్రాప్‌లో పడ్డట్ట. మిమ్మల్నేం అడగొద్దు. మీరేం చేస్తున్నా చేస్తున్నా ఊకోవాలనా? అవును. ఇదంతా ఇది రాచరిక పాలన, నిరంకుశత్వమా? ఇన్ని రోజులు కేసీఆర్ చేతులుండే మేడం తెలంగాణ. ఒక్కని చేతులుండే. ఇప్పుడు గుంట నక్క లెక్క ఏమంటారు?
కుక్కలు తీపిని ఇస్తారు లెక్క చేస్తారు తెలంగాణని. ఒక్కడు కొంతనది ఎవరు ఒక దిక్కు బల్మూరి వెంకట్ ప్రెస్ మీట్ పెడతాడు, ఒక సైడ్ ఏమో ఆయన కోదండరాం పెద్ద మనిషి ఎవరిది వాళ్ళు స్వార్థం చూసుకుంటున్నారు, ఎవరిది వాళ్ళు ప్లస్ ఒకరేమో ఇక్కడంగా పోస్ట్పోన్ చేయమని ఒకరు చెప్తాడు, ఒకరేమో ఆలోచిస్తాం చేస్తామంటారు, ఒకరేమో మొత్తం మీద లేదని చెప్తారు. ఎవరి మాట నమ్మాలి? ఇగో రాజకీయ నాయకులకు చెప్తున్నా మేడం, మీ ద్వారా వాళ్ళు మాట్లాడే ప్రతి మాటకి వాళ్ళు సమాధానం చెప్పాలి, జవాబుదారుగా ఉండాలి వాళ్ళు. ఎందుకు వాళ్ళు మాట్లాడే ఒక్క మాట కూడా ప్రజలు మనసులో పెట్టుకుంటారు, ఆలోచిస్తారు, చేస్తారేమో. చూస్తాము అంటే కూడా పాజిటివ్ ఉన్నారు కదా, ఆలోచిస్తామని మనసులో పెట్టుకుంటారు జనాలు. ఏదన్నా ఉంటే తేల్చి చెప్పేయాలి. ఇంత నానుస్తారా మమ్మల్ని? మేము అడిగినప్పుడే వాళ్ళు ప్రెస్ నోట్లు పెడతారు, వెబ్ నోట్లు రిలీజ్ చేస్తారు, ఎగ్జామ్ ఉండదని చెప్తారు. మేము అడిగినప్పుడే గుర్తొస్తారా? డిఎస్సి ఎప్పుడు ఇచ్చారు మేడం షెడ్యూల్? వీళ్ళు తాత్కాలిక షెడ్యూల్ అని చెప్తారు, మారుస్తామని చెప్తారు. తీరా 15 రోజులకు మేము పోస్ట్ పోన్ చేయమని, నెల రోజుల నుంచి పోస్ట్ పోన్ చేయమని అడిగేసరికి స్కూల్ ఎడ్యుకేషన్ పోగానే అదే రోజు నైట్ ఎగ్జామ్ యథావిధిగా ఉంటది, షెడ్యూల్ హాల్ టికెట్ ఇస్తామని చెప్తారా? మేము చెప్పినప్పుడే మీకు గుర్తొస్తుందా? మేము అడిగినప్పుడే గుర్తొస్తుందా గవర్నమెంట్ కి? అవును అవును అదే అర్థమవుతుంది. ఎందుకింత ఒక్కరికి సఖ్యత లేదు? అలాంటి వాళ్ళు ఎందుకు పోయినారు పదవులకి? ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ? కరెక్ట్. ఓకే అమ్మా, తప్పకుండా అట్లీస్ట్ అంటే మీ లాస్ట్ మూమెంట్లో అన్న వాళ్ళు పోస్ట్ పోన్ చేయని పోస్టులు అమ్ముకున్నారో ఏమన్నా చేసుకొని మాకు అనవసరం. ఇంకొకసారి ట్రాప్ లో పడ్డారని మాత్రం ఏ ఎదవ మాట్లాడినా, ఏ ఎమ్మెల్యే ఏ ఎమ్మెల్సీ ఇంకొకసారి నిరుద్యోగులు ట్రాప్ లో పడ్డారంటే మాత్రం మేము ఊరుకోం చెప్తున్నా. ఎస్ ఓకే అమ్మ, తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. అండ్ మనది యాక్చువల్గా ఇది కాల్స్ టైం కాదు, కానీ అందరు కాల్ చేస్తూనే ఉన్నారు. బట్ ఎంతమంది కాల్స్ అని నేను ఆన్సర్ చేయాలి? ఒక్కొక్కరు 5 minutes 8 minutes మాట్లాడుతూ ఉన్నారు. హలో హలో నమస్తే మేడం. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? మేడం నా పేరు రాధా మేడం. మీ పేరు రాధా గారు, చెప్పండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నల్గొండ మేడం. నల్గొండ, చెప్పండి. డిఎస్సిగా? మీరు కూడా డిఎస్సి? నాది డిఎస్సి కాదు మేడం, కాకపోతే నేను డిఎస్సి గురించి మాట్లాడదామని చేశాను మేడం. ఓకే చెప్పండి మేడం. ఇప్పుడు డిఎస్సి గురించి వాళ్ళంతా కొట్లాడుతున్నారు కదా మేడం. అవును కొట్లాడుతున్నారు, కనీసం మినిమము గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. అవును. ఇప్పుడు నిన్న సార్ మన రేవంత్ రెడ్డి గారు సీఎం సార్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఏమని కోచింగ్ సెంటర్ వాళ్ళు దందాలు చేస్తున్నారు, వాళ్ళ వల్లనే మీ పిల్లలు బయటకు వస్తారు అన్నారు. మేడం నేను గ్రూప్ 1 2 సార్లు రాసా. ఓకే. 2 సార్లు ఫస్ట్ టైం క్వాలిఫై అయ్యా, సెకండ్ సారి లిస్ట్ పెట్టలే, అసలు పెట్టలేదు. నేను కీ చూసుకుంటే నాకు 85 మార్క్స్ ఉన్నాయి. అంటే నేను క్వాలిఫై క్యాండిడేట్ కదా మేడం? అవును 100% కదా మేడం. నేను బట్ ఎస్సీ నేను. ఇప్పుడు పెట్టిరు, నేను ఇప్పుడు క్వాలిఫై కాలేదు. నేను ఫస్ట్ అటెంప్ట్ సెకండ్ అటెంప్ట్ 2 క్వాలిఫై అయ్యా. థర్డ్ టైం కూడా అవుతా అనుకొని నేను 2 ఏళ్ల నుంచి గ్రూప్ 1 మీద కూర్చున్నా. ఇప్పుడు నేను కాలేదు. 1:100 ఇస్తా అని బట్టి గారు సార్ చెప్పారు. అవును 1:100 ఇస్తాము, పాత గవర్నమెంట్ ఇస్తలేదు, మా బిడ్డలకు అన్యాయం చేస్తుంది అని సార్ చెప్పిండు. మళ్ళీ ఇప్పుడు బల్మూర్ వెంకట్ అన్న ఏమంటున్నాడు, ఆ జీవోలు అట్లా లేదు అంటే మినిమం అడ్మినిస్ట్రేషన్ గురించి తెలియంది, ఒక ఫామ్ లో ఏముందో తెలియంది, ఎట్లా స్టేట్మెంట్ ఇస్తారు మేడం వీళ్ళు? అవును ఎట్లా ఎవరిని అన్యాయం చేయడానికి? మినిమం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్స్ గురించి తెలుసా వీళ్ళకు? ఏదైనా ఒక ఇప్పుడు డిఎస్సి వాళ్ళు ఒక అమ్మాయి మన్నా పెట్టి సార్ మీ కాలు మొక్కుతాను అంటున్నారు. అసలు ఈ రాజకీయ నాయకులందరికీ డిఎస్సి సిలబస్ ఇచ్చి ఒక నెల కూర్చోబెట్టి ఎగ్జామ్ క్వాలిఫై అయినోడే ఎమ్మెల్సీ సీఎం అని చెప్పేసి పెట్టినాం అనుకో, మనం ఎంతమంది క్వాలిఫై అవుతారు మేడం? ఎంతమంది క్వాలిఫై అవుతారు? పోనీ సంవత్సరం తీసుకొని సంవత్సరం ప్రిపేర్ అయ్యి సంవత్సరం ఎగ్జామ్ రాసి ఆ తర్వాతనే మీ పదవులు మీ పోస్టింగ్లు తీసుకొని మాకేమొద్దు పదవులు, మేము అగ్రి అవుతాం. ఎందుకు అవుతాం? వాళ్ళకు అడ్మినిస్ట్రేషన్ తెలుసు, ఒక సబ్జెక్ట్, ఒక సోషాలజీ మీద గ్రిప్ ఉంది, ఒక పాలిటీ మీద గ్రిప్ ఉంది, ఒక పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మీద గ్రిప్ ఉంది వాళ్ళకి. వాళ్ళు రూల్ చేస్తారు మనల్ని అని మేము ఒక నిరుద్యోగం మేము అనుకుంటాం. ఇప్పుడు పీజీలు చేసినాం, పిహెచ్డీలు చేసినాం, గ్రూప్ 1కి
ఎప్పుడో మేము చిన్నగా ఉన్నప్పుడు 2011లోనో 8లోనో ఎప్పుడు వచ్చిందో కూడా తెలియదు మేడం మాకు. అవగాహన కూడా లేదు గ్రూప్ వన్ మీద. మన తెలంగాణలో ఎప్పుడు వచ్చిందో కూడా తెలియదు ఉమ్మడిగా ఉన్నప్పుడు. అవును అవును అయితే మా తల్లిదండ్రులు మమ్మల్ని కేసీఆర్ సార్ వచ్చిండు, ఉద్యోగాలు వస్తాయి అని అన్నాడు. ఆ సార్ వేసిండు. పేపర్ లీక్లు ఎట్లా అయినా దేవుడు తెలుసు, అయినాయి అయిపోయినాయి. మళ్ళీ కొత్త సార్ వస్తాడని చెప్పేసి ఊర్లు తిరిగినాం. మాది ఏమంటారు కన్గల్ మండలం చండూరు మేడం, మా సొంతం నల్గొండ జిల్లా. ఊర్లో మొత్తం నేను తిరిగినా మేడం. తిరిగి ఇట్లా పేపర్ లీక్ అవుతున్నాయి అమ్మా, నానమ్మ మీకు పింఛన్ చూసుకోకండి, మాకు ఉద్యోగాలు వస్తే మేమే మీకు పెడతాం అని చెప్పేసి మేము తిరిగినాం. అందరితోటి ఓట్లు వేయించినాం. ఇప్పుడు వాళ్ళకి ముసలోళ్ళకి ఇచ్చే పెన్షన్ల కోసము, మీరు ఇచ్చే రైతు బంధు కోసము మేము ఆశపడలేగా మేడం. అవును ఉద్యోగాల కోసమే తిరిగినాం మేము. అవును మా తల్లిదండ్రులకు కూడా ఉద్యోగాల కోసమే తిరిగినాం. ఇవాళ ఒక్కొక్కరు ఆడ నిలబడితే కోచింగ్ సెంటర్లు అని మెన్షన్ చేస్తుండు. రియాజ్ సార్ ఏం చేస్తుండు? పూజ చేస్తుండ గుళ్ళో పూజ చేస్తుండ ఆయన. పదవి వచ్చింది కదమ్మా. అవును మేడం, పదవి వచ్చింది ఆయనకి. పదవి వచ్చినప్పుడు నువ్వు ఏ స్టూడెంట్స్ ని గెలిపించుకొని అశోక్ నగర్ లో నుంచి తీసుకుపోయినవో నీ అంతరాత్మకు తెలియాలి. ఎక్కడెక్కడ తీసుకుపోయినవో ఇప్పుడు మీరు చేసింది అక్కడ చూపిస్తారు వీళ్ళు. తెలియని ప్రజలకు కూడా మీరు ఏం చేసిరో అది చూపిస్తున్నారు. ఇప్పుడు హడావుడిగా ఎగ్జామ్స్ పెడుతున్నారు మేడం. గత ప్రభుత్వంలో పోస్టులు అమ్ముకున్నారు, ఆగం చేసారు మమ్మల్ని అని చెప్పారు. మీరు హడావుడిగా మీరు ఎందుకు పెడతారు? మీరేమైనా అమ్ముకున్నారా? మాకు వచ్చి రేజ్ అయ్యే క్వశ్చన్ మేడం ఇది. మాకే ఇప్పుడు 2 సార్లు క్వాలిఫై అయినా మేము 3ఓసారి క్వాలిఫై అవ్వలేదంటే మా ఇళ్ళలో నమ్ముతారా మేడం మమ్మల్ని? నీకు వచ్చేదంటే ఎట్టయినా వస్తుంది, నువ్వు చదవలే కాబట్టి రాలే అంటారు. ఇప్పుడు 2ఓసారి మేము రద్దు చేయమని మేము రోడ్లు ఎక్కినా మేడం, గ్రూప్ వన్ రద్దు చేయమని చేయలేదు. చేసినామా? ఫస్ట్ టైం బహిరంగంగా పేపర్ లీక్ అయిందని తెలిసింది. ఆ ఎగ్జామ్ ని గవర్నమెంట్ తీసేసింది. మాకు అది వద్దు అనగా తీసేసింది. మేము 2ఓసారి ఏం వద్దని లేదు కదా, మేము రోడ్లు ఏమి ఎక్కలే కదా. ఎక్కినామా మేడం? ఎక్కలేదు. అయినా బయోమెట్రిక్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, మొత్తం కాంగ్రెస్ వాళ్ళే అన్నారు. ఆ ఎగ్జామ్ కరెక్ట్ లేదన్నారు, తీసేసారు. సరేలే మళ్ళీ ఏం చేస్తాం, మా బతుకు ఇట్లా తగలబడ్డదని మళ్ళీ కూర్చున్నాం. మళ్ళీ రాసినాం, మళ్ళీ క్వాలిఫై కాలేదు. ఇప్పుడు 1:100 అంటే ఆ జీవోలు అట్లా ఉంది. జీవో మార్చకూడదు, అది చేయకూడదు. అంటే మినిమం నాలెడ్జ్ లేని మీరు ఎట్లా రేపు చేస్తారు? పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎట్లా చేస్తారా మీరు? ఆయన ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ అంటాడు, అసలు చేయడానికి కుదరదు. మేము మంచి ఉద్దేశంతో ఆయనకు 3 ఇచ్చారు మేడం. మేము నిజాయితీగా చేస్తున్నాము, మా పార్టీ కరెక్ట్ ఉంది, మేము న్యాయం చేస్తాము. ఏం న్యాయం చేస్తే అందరూ ఎందుకుంటారు? అవునా మేడం? ఇప్పుడు ధర్నాలు చేస్తారు, 1 రోజు చేస్తారు, 2 రోజులు చేస్తారు. మా నల్గొండ నుంచి 13 అమ్మాయిలు ఒక మా కాలనీలో నుంచి హైదరాబాద్ మేడం ఉన్నారు. వాళ్ళు ఎవరు పైసలు ఇస్తే వచ్చారు? ఏపీఆర్ఎస్ వాళ్ళు ఇస్తే వచ్చారు. 1 రోజు వస్తారు, 2 రోజులు వస్తారు. ఒక అమ్మాయికి 3 years పాప, ఆ పాపని అల్లమ్మ కప్ప చెప్పేసి వచ్చింది. 2-3 రోజుల నుంచి హైదరాబాద్ లోనే ఉన్నాను. అలాంటి వాళ్ళు నాకు తెలిసి వీళ్ళు మేడం చీకట్ల వాళ్ళు తిరుగుతున్నారు, ధర్నా చేస్తున్నారు. వాళ్ళు ఏమడుతున్నారు? ఇగో ఇయ్యకపోతే స్టూడెంట్స్ లైఫ్ ఆగమైతుందన్న మేమే భరించేది. మేము ఏమంటున్నాం? ఇప్పుడు 10 ఏళ్ళు ఆగినాం, 3 నెలలతో మాకు పోయేదేంలే. 3 నెలలతో పోయేదేంలే మేడం మాకు. మీరు ఇంతే నిజాయితీ రేపు ఎగ్జామ్స్ రాసినాక రిజల్ట్ ఇవ్వడంలో చూపెట్టండి. నెలలే రిజల్ట్ ఇవ్వండి, నెలల రిజల్ట్ ఇచ్చి 5-6 రోజులలోనే పోస్టింగ్ ఇవ్వండి. అట్లా ఇవ్వండి మేడం, ఇవ్వండి. ఎవరు మాట్లాడతారు? మినిమం నాలెడ్జ్ లేకుండా పిచ్చోళ్ళ మేడం ఇన్ని ఏళ్ళు కూర్చున్నది. ఎంఏ పొలిటికల్ ఏమంటారు, పిహెచ్డి మేడం నాది. అట్లాంటి వాళ్ళని కూర్చోబెట్టండి. మీరు ఎంతమంది ఏం చేసి అసలు ఫస్ట్ వీళ్ళది సర్టిఫికెట్లు పెట్టండి, సీఎం కాడి నుంచి అందరి పెట్టండి. ఎవరి నాలెడ్జ్ ఏంది? ఇలా అశోక్ నగర్ లా మీ కాళ్ళు మొక్కుతా అన్న ప్రతి ఒక్కడు పీజీలు, పిహెచ్డీలు, ప్రతి సబ్జెక్ట్ లో స్పెషలైజేషన్ ఉన్నాడు ఆడ. వాడు కాళ్ళు మొక్కుతా అంటున్నాడు. ఎందుకు? మీ పదవికి. మీ పదవి ఎట్లా వచ్చింది? మేమిచ్చినాం. ఎంతలో వచ్చినావు నువ్వు? స్టూడెంట్ వల్లనే వచ్చినావు నువ్వు. 2 points వచ్చినావు అంతే. అది వదిలిపెట్టి సన్యాసులు అంటారు. ఏం లాంగ్వేజ్ మేడం అది? ఎట్లా సన్యాసం? మేము నిజంగా సన్యాసులమే. మరి ఇప్పుడు మీరు ఈ నోటిఫికేషన్ వేసారు అనుకో, నిరుద్యోగ సన్యాసులం మేము.
ఏమంటారు అడ్డ మీద కూలి. అవును మేడం, మేము చదువుకొని ఉద్యోగాలు లేక మా అన్నలు హైదరాబాద్ ఆటోలు నడుపుతున్నారు, హమాలి పనులు చేస్తున్నారు, ఉద్యోగాలు లేక మాకు. మేము నిజంగా కూలీలమే, అడ్డ మీద కూలీలమే మేడం. మేము మరి మా బతుకులు బాగుపడతాయని కదా మిమ్మల్ని తీసుకొచ్చింది. అవును. అడ్డ మీద కూలీలు అంటున్నారు, సన్నాసులు అంటున్నారు. ఓకే, అన్నిటికీ యాక్సెప్ట్ చేస్తున్నాం మేము. సరే, మీరు ముందు ఏం మాట్లాడిరు, తర్వాత ఏం మాట్లాడిరు అనేది ఆఫ్టర్ బిఫోర్ అనేది ఒకటి ఉంటది. అది ప్రతి ప్రభుత్వానికి అర్థమవుతుంటది. దానికి మనం ఏం చేయలేం. ఏమంటారు, ఇదంతా ప్రజా నిర్ణయం. అవును. మేము ఏం అడుగుతున్నాం న్యాయంగా. ఇప్పుడు మమ్మల్ని అన్యాయం చేసిరు, 1:100 లిస్ట్ పెట్టేసిరు ఆల్రెడీ. అవును. అవును. పెట్టేసిరు. 2 ఏళ్ళు 3 ఏళ్ళు కూర్చున్న శ్రమ మొత్తం పోయింది గంగల పాలు. మళ్ళీ ఇప్పుడు మేము బ్యాక్ వచ్చి గ్రూప్ 2 బుక్స్ తీసి కూర్చోవాలి. పోనీ అట్లా కూర్చున్నామంటే వీళ్ళ ఎగ్జామ్స్ అయిపోయిన 2 days కే గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది మేడం. 2 రోజులల్లా సముద్రం అంత సిలబస్ చదివి గ్రూప్ 2 రాసి రేపు మేము గ్రూప్ 2 కొట్టి ఎంఆర్ఓలం కావాలి. అది మన కాంగ్రెస్ ప్రభుత్వం, మన అన్న పెద్దన్న రేవంత్ అన్న చెప్తున్నాడు మనకు. ఏమంటున్నాడు, ఏమంటారు, ఒక ఆయన మొన్న స్టేట్మెంట్ ఇచ్చిండు మేడం టీవీలా. ఇగో చదవలేని సన్నాసులు, చదవలేని వాళ్ళు మాత్రమే బయటకు వచ్చి ధర్నాలు చేస్తారు, చదువుకుంటాడు ఓడి చేస్తలేడు. ఒక ఆయన నాకు ఫోన్ చేసి, అన్న సార్ నేను మెదక్ నుంచి చేస్తున్నాను, సారీ ఖమ్మం నుంచి చేస్తున్నాను, 2 ఏళ్ల నుంచి కూర్చుంటున్నా, మా అమ్మ పుస్తకాలు అమ్మి నాకు పైసలు పెట్టింది, ఇంకా నేను కూర్చోలేను అన్నంటే ఫోన్ చేస్తుందంట. అంటే ఇప్పుడు ఒక ఆయన ఫోన్ చేసిండు, ఇప్పుడు 100 మందిని ఫోన్ చేస్తున్నాం మేడం. ఒక ఆయన ఫోన్ చేస్తున్నా అని మీరు చెప్పారు, నిజమే, ఆయన బాధ ఆయనకు చెప్పిండు. మెజారిటీ పీపుల్ ఏం చెప్తున్నారు మేడం, మెజారిటీ పీపుల్ ఇలా ఇప్పుడు ఫోన్ చేసిన 90% అమ్మాయిలే ఉన్నారు. ఇప్పుడు మ్యారేజెస్ అయిన వాళ్ళం, మేము చదువుకోవడమే ఒక డ్రీమ్ మేడం. మాకు అవకాశాలు రావడమే ఒక గొప్ప విషయం లెక్క భావిస్తాం మేము. ఇంకా అందులో ఒకటి మనకు ఏమంటారు, తెలంగాణలో అసలు నౌకరీలు అంటేనే ఒక కళ. అట్లాంటిది మన ప్రభుత్వం వస్తే ఏదో జరుగుతుంది, ఏదో అవుతుంది అని చెప్పేసి కూర్చొని ఏం లేని గంటలు గంటలు కూర్చొని చదువుతుంటే అది అటు తేలేకపోయా. ఆయన అట్లా చేసే నువ్వు వచ్చి న్యాయం చేస్తామంటే నువ్వు ఇట్లా చేస్తుంటేవి. ఇంకేం చేయాలి మేడం, ఎవరిని అడగాలి? ఎంతసేపటికి గొర్రెల గుంపు అంటాడు, అదంటాడు, పోలీసు వాళ్ళతో కొట్టిస్తాడు. ఇప్పుడు మనకు విద్యాశాఖ మంత్రి ఎవరు మేడం? ఎవరు లేరు. పోనీ హోమ్ డిపార్ట్మెంట్ ఎవరు మేడం? అవును, ఎవరు లేరు. ఎవరు లేరు. మనం కూడా ఎవరం లేము మేడం. ఇక తెలంగాణలో మనం కూడా ఎవరం లేము, అంతే. ఇంకా లేవు మేడం, మనం లేవు. కనీసం గోడు చెప్పుకుంటానికి ఒక విద్యాశాఖ మంత్రి లేని దౌర్భాగ్యమైన స్టేట్ మన స్టేటే కదా మేడం. అవును. ఇప్పుడు మన ఏమంటారు, నీళ్లు నిధులు నియామకాలు, నీళ్ళు ఎడిపోతున్నాయో తెలియదు, నిధులు ఏమైతున్నాయో తెలియదు, కనీసం తెలిసిన నియామకాలన్నీ వస్తున్నాయి అంట వీళ్ళు. దేని గురించి దేనికోసం కొట్లాడినాం, ఏమైతుంది మన తెలంగాణలో? ఆ పక్క రాష్ట్రం ఆయన మొన్న వచ్చింది కదా చంద్రబాబు గారు, గురువు గారు వచ్చింది కదా, ఆయన ఏం చెప్పిండు, 1:100 ఎప్పుడు ఏంది గ్రూప్ 2లో 1:100 ఇచ్చిండు వాళ్ళు. అవును, 1:100 ఇచ్చిండు, వాళ్ళు మంచిగా రాసుకుంటున్నారు. అవును. మరి మన స్టేట్ కి ఏమైంది? ఆంధ్రాలో జాబ్స్ ప్రాబ్లం ఏం లేదు, హ్యాపీగా చేసుకుంటా ఉన్నారు. అప్పుడు మేడం మా రూమ్మేట్స్ హైదరాబాద్ లో ఉన్నప్పుడు అశోక్ నగర్ లో ఉన్న వాళ్ళు కూడా ఏమంటారు, జగన్ ప్రభుత్వంలో ఎక్కడైనా ఎడ్యుకేషన్ కి ఎలాంటి లోటు జరగలేదని చాలా మంది చెప్పారు మేడం. మిగతా విషయాలు ఏంటో మనకు తెలియదు కానీ ఎడ్యుకేషన్ పరంగా, జాబ్ల పరంగా 2 గ్రూప్ 1లు ఇచ్చిండు, గ్రూప్ 2లు ఇస్తుండు, డిఎస్సీలు వేస్తున్నాడు, ప్రైవేట్ గవర్నమెంట్ స్కూళ్ళని ఇంప్రూవ్మెంట్ చేసిండు. ప్రతి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ప్రతి స్టూడెంట్ పాజిటివ్ ఉన్నారు జగన్ సార్. మన దగ్గర ఇప్పుడు చూడు సార్, చూడు, ఇంటికి ఒక స్టూడెంట్స్ ఉన్నామని నువ్వే గ్యాదర్ చేసి ఇన్ఫర్మేషన్ చేసి నువ్వు వచ్చి మమ్మల్ని గెలిపియరి, మీకు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినావు. రైతు బంధు ఇవ్వకుండా నువ్వు ఇంటికి ఉద్యోగం సార్ ఇస్తే ఎవరు నిన్ను అడగరు. 10 ఏళ్ళు లేదు సార్, 100 ఏళ్ళైనా నువ్వే ఉంటావు, బతికినంత కాలం నువ్వే ఉంటావు. అవును. ఇప్పుడు ఫస్ట్ నుంచి మనం వచ్చింది కూడా ఏంది మేడం, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అని మా తల్లిదండ్రులు ఆలోచించారు మా ఇంట్లో. అదే ఆలోచించా మేము ఓటేసినాం. లేకపోతే ఎందుకు మేడం, మినిమం అవగాహన లేకుండా ఒక ఆయన ఫోన్ చేసి డిఎస్సీ రద్దు కాదంటాడు, మన ఒక అన్న ఆయనకు ఫోన్ చేస్తే నువ్వేం చదివినావు అంటే ఆయన చెప్పట్లేదు, చెప్పలేని పరిస్థితి. నేనేం చదివినావు కానీ నీ ప్రాబ్లం ఏందో చెప్పు అంటాడు ఆయన. అంటే నీకు డిఎస్సీ సిలబస్ తెలుసా అంటే ఇప్పుడు ఏమైంది? నీ మనసులో ఉన్న బాధ అంతా ఒక్కసారిగా కక్కుతున్నావు, మొత్తం అంతా కక్కుతున్నావు లైవ్ లో కాల్ చేసి. అది మేడం బాధ మేడం, అది బాధ.
బాధ. ఇప్పుడు ఒక్కరు కాదు సార్ మేడం, డిఎస్సి వాళ్ళని చూస్తే ఏడుపు వస్తుంది. మొన్నటి దాకా గ్రూప్ 1 వాళ్ళు రోడ్డు మీదకి వస్తే వాళ్ళని కొట్టిరు, అరెస్ట్ చేసిరు, తీసుకుపోయిరు. ఎవరిని అడగాలి, ఎవరిని ప్రశ్నించాలి? ఇప్పుడు మనకు రాష్ట్రానికి పెద్ద దిక్కు ఆయన దగ్గర పోతున్నాం, అన్న అంటున్నాం, అది అంటున్నాం, ఇది అంటున్నాం, కాళ్ళు మొక్కుతా అంటున్నాం. ఇంకా ఏం చేస్తాం మేడం? ఇంకా ఏం చేస్తాం? ఇప్పుడు గెలిచినావు, నాది అయిపోయింది, మీతో నాకు అక్కర్లే అంటున్నా. 5 ఏళ్ళు ఎంతలు వస్తాయి మేడం? అవును. 10 ఏళ్ళు ఎంతలు వచ్చినాయి? 10 ఏళ్ళు ఎంతలు గడిచినాయి మేడం? అది మేము అనేది ఏంటంటే, న్యాయంగా డిఎస్సి వాళ్ళకి అన్యాయం చేయకండి. చిన్న పిల్లలతోటి వాళ్ళు అవి ఏమంటారు, పెళ్లి చేసుకొని ఇంట్లో బాధ్యతలు చూసుకుంటూ చదువుకునే చాలా మంది వాళ్ళు ఉన్నారు. వాళ్ళని చూస్తే పాపం చాలా బాధ అవుతుంది. ఇవ్వండి, నష్టం జరుగుతుంది అంటున్నారు కదా, వాళ్ళే పోనీ, నష్టపోని వాళ్ళే. పోయిందేముంది మేడం? పోనీ నష్టపోని, ఎట్లాగో నష్టపోవడం తెలంగాణకు అలవాటే. అందులో ఇదొకటి, శతకోటి లింగాలలో ఇదొక లింగం, ఇదొక బోడి లింగం అంటాం. అంతేగా మేడం? అంతేగా మేడం? అంతే అంతే మేడం. పోనీయండి, పోతే ఏమైతుంది? వాళ్ళ జీవిత కాలంలో 3 నెలలు పోతుంది. ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి పోయింది, ఎవరైనా ప్రశ్నించినామా? లేదు కదా. లేదు కదా. ఇప్పుడు మీరు అధికారం పార్టీ ఉన్నారు, మాకు పెద్ద దిక్కు మీరు అని మేము మిమ్మల్ని బతిలాడుతున్నాం. మేము బీఆర్ఎస్ కాడికి పోయే వాళ్ళం అయితే ప్రశ్నించే పోయి రండి సార్ అని చెప్పి వాళ్ళకు కార్పెట్ వేసి కూర్చోబెట్టేటోళ్ళం, అప్పుడే అడిగేటోళ్ళు, అప్పుడే పోయి చేసేటోళ్ళు, పోయేవాళ్ళం కదా మేడం. మేము ఎందుకు పోతాం మేడం? అధికార పక్షం మీరు పక్కన పెట్టుకొని ప్రతిపక్షానికి ఎట్లా పోతాం మేడం మేము? మీరు ఏం చేసిన సమస్య మీరే కదా మాకు క్లియర్ చేయాలి. వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు ఏం చేస్తారు మాకు? మీ మీద సట్టారు లేడం తప్ప. అవునా కాదా? 100% కరెక్ట్ గా మాట్లాడుతున్నాం. ఆలోచించండి కొంచెం. గవర్నమెంట్ ఎట్లా రూల్ చేయాలి, ఏంటి ఆలోచించండి. ఇప్పుడు ఒక్క రోజు జరిగితే వాళ్ళు ఏదో ఎవరో కూలి పైసలు ఇస్తే వచ్చిర్రు అని అంటున్నారు. 1 రోజు ఇస్తాడు, 2 రోజులు ఇస్తాడు ఎవడైనా. కంటిన్యూగా 4 రోజుల నుంచి ఎవరు ఇవ్వరు సార్. మా బాధ సార్ ఇది, వినండి సార్. రేవంత్ అన్న వినండి, మేము మిమ్మల్ని నమ్ముకున్నాం. మేము అందరం నీ బిడ్డ వేసి వాళ్ళమే. నీ బిడ్డ రోడ్డు మీద పడితే మీరు చూడరు, మమ్మల్ని కూడా చూడకండి అట్లా. మొత్తం మేము నీ బిడ్డలమే, నీ బిడ్డ ఏజ్ ఉన్నోళ్ళమే. బిలో 30 years లో అంతా అమ్మాయిలము. నీ కూతురు ఏజ్ ఉన్నోళ్ళము. నీ కూతురుకు కొనిచ్చినట్టు మాకు వస్తువులొద్దు, ల్యాండ్లొద్దు, భూములొద్దు, మీరు ఇస్తానతులం బంగారాలొద్దు, మాకే కళ్యాణ లక్ష్మిలొద్దు, ఆసరా పింఛన్లొద్దు, ఏ వద్దు సార్, మాకు ఉద్యోగాలు ఇవ్వండి అని మేమే కొనుక్కుంటాం. మిమ్మల్ని అడగం. మాదేదో మాకు న్యాయం చేయండి సార్, ఒక 3 నెలలు ఇవ్వండి సార్, మీకు పుణ్యం ఉంటది. ఎందుకంటే ఎంతో మంది ఆడవాళ్ళకి ఏమంటారు, ఉసురు మంచిది కాదు మనకి, మన స్టేట్ కి మంచిది కాదు అది. మనం ఇంకా బాగుండాలి, ఇంకా 5 ఏళ్ళు పాలించుకోవాలి, ఇంకా 5 ఏళ్ళు కూడా పాలించుకోవాలంటే మీరు ఈ సమస్యని ఒక చిన్న అనౌన్స్మెంట్ తోటి వాళ్ళ మైండ్ రిలీఫ్ చేయండి. పాపం చదవలేకపోతున్నారు, హాల్ టికెట్స్ నిన్న వచ్చేసినాయి ఆల్రెడీ. ఇంకా కాదు అసలు 20 రోజుల నుంచి రోడ్ల మీద తిరుగుతున్నారు వాళ్ళు. అట్లా టైం వేస్ట్. ఈ 20 రోజుల్లో ఇంకేం కాలేదని కూర్చొని దాని గురించి అంటే అంత సెల్లు తీస్తున్నారు, ఏం అనౌన్స్మెంట్ వచ్చినా అని చూస్తున్నారు. ఇది పరిస్థితి మన తెలంగాణలో. ఎవరో ఒక 10% కోసము మిగతా 90% అన్యాయం చేయకండి. అన్యాయం చేయకండి. మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఆలోచించండి. డిఎస్సి గానీ, గ్రూప్స్ గానీ అన్నిటికీ వీళ్ళు నష్టపోయినా ఏం లేదు. ఏదైనా 3 నెలలతోని ఎట్లా చేస్తారో చేయండి. 3 నెలలతోని గ్యాప్ తోటి ఇవ్వండి. ఆ ప్రభుత్వం చేసిన మిస్టేక్ మీ ప్రభుత్వంలో జరగదు అని మేము అనుకుంటున్నాం. ఇంకా నమ్ముతున్నాం మిమ్మల్ని. తప్పకుండా అమ్మా, ఇంకా నమ్ముతున్నారని చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. తన బాధ మొత్తం అంటే మనకు ఓ పక్క లైవ్ టైం అవుతా ఉంది, మార్నింగ్ న్యూస్ ఇది యాక్చువల్గా కాల్స్ టైం కాదు, బట్ అయినా కానీ తన బాధ మొత్తం కక్కుతా ఉంది చాలా క్లియర్గా. అంటే ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ ఎట్లయితే మాట్లాడుతుందో అంత ఎక్స్పీరియన్స్డ్గా అమ్మాయి మాట్లాడి క్లియర్గా ఏం జరుగుతుందనేది చెప్పిన తర్వాత కూడా మీరు ఇంకా వినకుండా ఇంకా ఇదే పద్ధతి కొనసాగితే సో ఖచ్చితంగా ఇక మీరు వీళ్ళ కోపానికి మీరు బలవాల్సిందే. ఎట్లా బలవుతామంటే ఏమో వచ్చి కత్తులు కడలు పట్టుకొని కొట్టేటోళ్ళు కాదు వాళ్ళు, ఓట్ల రూపంలో బుద్ధి చెప్తారు ఇట్లాంటి వాళ్ళు. సో దయచేసి ఇకనైనా మారండి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను వీళ్ళందరి తరపున అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. అండ్ అట్లనే యాక్చువల్గా మా బ్యాటరీ కూడా డౌన్ 10% ఉంది. కంటిన్యూస్గా కాల్ చేస్తూ ఉన్నారు ఫస్ట్ నుంచి, మార్నింగ్ నుంచి మీ గురించే మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు పేపర్లు కూడా మనం ఏమి కూడా డిస్కస్ చేసుకునేటువంటి పరిస్థితి, ఏమి కూడా సరే దీనికన్నా పేపర్లలో ఎవరు కూడా మీ బాధలు రాయలే, మీ కష్టాలు రాయలేదు. సో అందుకని మీరు చెప్పుకోవడానికి మీరు కాల్ చేస్తూ ఉన్నారు. మీకు ప్రిఫరెన్స్ ఇచ్చి ఇంపార్టెన్స్ ఇచ్చి కాల్స్ తీసుకుంటూనే ఉన్నాను, బట్ బ్యాటరీ డౌన్ అయింది. సో నాకు ఈ సందర్భంగా ఒకటి అర్థమైందంటే రాష్ట్రంలో సమస్యలు చాలా ఉన్నాయి,
బాధలు చాలా ఉన్నాయి. వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలా, ఎక్కడ చెప్పుకోవాలా, ఎట్లా బాధపడాలా, అట్లీస్ట్ బాధపడే స్పేసు, చెప్పుకునే స్పేస్ కూడా లేదని అర్థమవుతోంది. సో నేను అందుకే ఇది కాల్స్ టైం కాదు కాబట్టి స్పెషల్గా కాల్స్ మాట్లాడడానికే, స్పెషల్గా ఇష్యూస్ గురించి డిస్కస్ చేసుకోవడానికే రేపటి నుంచి సరిగ్గా సాయంత్రం 5:30 గంటలకు, సరిగ్గా సాయంత్రం క్షమించలేకపోతే సరిగ్గా సాయంత్రం 6 గంటలకు నేనే డిబేట్లో కూర్చుంటా, మీతో కాల్స్ మాట్లాడడానికి ఆ సమయం కేటాయిస్తా. ఓన్లీ పబ్లిక్ ఇష్యూస్ గురించే, మీ బాధలు, మీ సమస్యలు, రాజకీయాలు, రోడ్లు, డెవలప్మెంట్స్, మీకున్న ఐడియాస్ కూడా మీరు షేర్ చేసుకోవచ్చు, మీకున్న కష్టాలు చెప్పుకోవచ్చు. సో ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ మొదలైందంటే ఖచ్చితంగా అందరు కూడా ఇవన్నీ కూడా చూస్తారు, ఫాలో అవుతారు. సో రేపు సరిగ్గా రేపటి నుంచి, అంటే డేట్ ఎంత రేపు? ఎస్ 13వ తారీఖు 13th నుంచి ఈవినింగ్ 6 o'clockకి నేను కాల్స్లో మీ ముందు ఉంటా. సో ఖచ్చితంగా కాల్స్ తీసుకుందాం, మాట్లాడదాము. ఫెన్షన్ సమస్యలు అయితేనేమి, లేకపోతే ఫెన్షన్స్ కావచ్చు, మీకున్న టెన్షన్స్ కావచ్చు. టెన్షన్స్ అంటే ఏవో బయటకెళ్ళి టెన్షన్స్ కాదు, అఫీషియల్ టెన్షన్స్, ఫెన్షన్స్ రాకపోవడం కావచ్చు, రోడ్లు సరిగ్గా లేకపోవడం కావచ్చు, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, మీ ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ కావచ్చు, మీ ఉద్యోగాలు కావచ్చు, మీ బాధ కావచ్చు. సో రాజకీయాలు ఎట్టుపోతున్నాయి, తెలంగాణ పరిస్థితి ఏంది, ఫ్యూచర్ ఏంది, దారెటు, రాజకీయ నాయకులు ఏంది, ఏ పార్టీ ఎట్లా, ఇట్లా రకరకాల అంశాల గురించి మనం తప్పకుండా మాట్లాడదాం. తప్పకుండా డెఫినెట్గా రేపటి నుంచి సరిగ్గా సాయంత్రం 6 గంటలకు దయచేసి మా ఆఫీస్ నెంబర్కి ఇప్పుడు ఎట్లనైతే కాల్ చేస్తూ ఉన్నారో రేపటి నుంచి 13వ తారీఖు అంటే రేపటి నుంచి సాయంత్రం 6 గంటలకు మనం కలుసుకుందాం. ఫోన్ కాల్స్లో ఖచ్చితంగా ప్రతి ఒక్క అంశం మీద చర్చించుకుందాం. 6 గంటల నుంచి 7 గంటల వరకు మీతో మాట్లాడతానని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, సో రేపటి నుంచి సాయంత్రం మీ ముందుంటాం. కేవలం ఇష్యూస్ గురించే డిస్కస్ చేసుకుందాం, సపరేట్ ప్రోగ్రాం పెడదాం. ప్రజలకు అటు ప్రభుత్వానికి మధ్యలో వారధిగా మీ కష్టాలను మీ గొంతుకగా వాళ్ళకి వినిపించే ప్రయత్నం ఖచ్చితంగా ఓకే టీవీ చేస్తుంది. నేను ముందుండి దీన్ని ఈ కార్యక్రమాన్ని నడిపిస్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మళ్ళా రేపు సాయంత్రం దయచేసి 6 గంటలకు నాకు కాల్ చేయండి, ఇదే నెంబర్కి చేయండి. 6 గంటల నుంచి సమస్యల మీద చర్చిద్దాం, మాట్లాడదాం.